అనుకుంటున్నాను మైక్. హలో అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అందరికి. అండ్ బేసిక్గా ఒక మాట చెప్తా. నేను నరేషన్కి వెళ్ళినప్పుడు రితేష్కి అడిగాను, ఎందుకు మీరు నన్ను అడిగారు ఈ పాటకి ఎందుకు కరెక్ట్ అనిపించానని. సో హీ సెడ్, నేను స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు ఒక డార్క్ జోక్ చెప్పాను, అప్పుడు నువ్వు నవ్వావు, అప్పుడే అర్థమైంది నువ్వు కరెక్ట్ అని. సో ఐ థింక్ అందరం ఒకలాగా సేమ్ పేజ్లో ఉన్నాం, సేమ్ హ్యూమర్తో వస్తున్నాం. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. నా లైఫ్లో ఇది చెప్పొచ్చా కాదా కానీ బెస్ట్ టీం నేను వర్క్ చేసిన ఇప్పటి వరకు. ఈ ఫిల్మ్, ఈ సెట్ అన్నీ ఎంత ఫన్ చేసామంటే మీరు మూవీస్ చూస్తే మీకు కూడా అవుతుంది. బట్ I think one of the most fun films of my life, and thank you for choosing me and thank you for letting me be me. Inka Sharikaru cheppocha surprise gurinchi. And they also gave me the opportunity to write and sing my own song. So ee movie to na single vastundi, and this is the first time I'm getting into rap. సో అది ఐ థింక్ ఒక వీక్లో వచ్చేస్తుంది. కొరియోగ్రఫీ కూడా చేశాను. థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ మీ డూ దిస్. సో యా, సూపర్ ఎక్సైటెడ్. లాట్ ఆఫ్ కాంటెంట్ కమింగ్ యువర్ వే. ఐ హోప్ యూ ఆల్ ఆల్సో హ్యావ్ అ గుడ్ టైమ్. థ్యాంక్ యూ. లాంచ్ ఈవెంట్కి వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్లో కానీ ప్రెస్ మీట్స్లో కానీ మా సినిమా గురించి, మా సినిమా ఇది, ఈ జానర్ ఇలా ఉండబోతుంది, ఈ కామెడీ ఉండబోతుంది, ఈ యాక్షన్ ఉండబోతుంది అని చాలా చాలా చెప్పాల్సి వస్తుంది మా సినిమా గురించి. బట్ ఈ సినిమా గురించి పెద్దగా ఏం చెప్పక్కర్ లేకుండా ఫస్ట్ పార్ట్ని అందరూ చూసి హిట్ చేశారు, ఆడియన్స్, తెలుగు ఫిల్మ్ ఆడియన్స్ అందరూ. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ లక్కీ అబౌట్ దట్. అండ్ అలాగే ఫస్ట్ పార్ట్ చాలా నాకు మెసేజ్లు వచ్చాయండి అప్పట్లో. ఫస్ట్ ఇది ఎలా థియేటర్లో ఎలా మిస్ అయ్యాం, ఇలాంటి సినిమా థియేటర్లో చూడాలి కదా, ఈ థియేటర్లో చూస్తే ఇంకా ఎక్స్పీరియన్స్ అదిరిపోయి ఉండేది, ఓటీటీలో చూసాం అని చెప్పి చాలా చాలా మెసేజ్లు వచ్చాయి. వాళ్ళందరి కోసం ఇంకా ఇంకా డబుల్ ద ఫన్, డబుల్ ద థ్రిల్, ఎవ్రీథింగ్, డబుల్ ద ఎక్స్పీరియన్స్ ఉండేటట్టుగా సెకండ్ పార్ట్ 13th September థియేటర్స్లో వస్తుంది. సో ప్లీజ్ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ మొత్తం ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటిది బాహుబలి 2 లాగా మేము కూడా సీక్వెల్ అనుకోవచ్చా? అక్కడ ఫ్రేమ్ లో కనిపిస్తున్నారు మీరు అండ్ సత్య గారు, అంతకు మించి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇందులో డిఫరెంట్ రోల్స్లో కూడా చూడబోతున్నాం అనమాట మిమ్మల్ని. అంటే నాట్ ఓన్లీ ఆన్ స్క్రీన్, సో కొరియోగ్రఫీలో, సాంగ్లో. యా, అయితే మనం ఇంత సౌండ్ చేస్తున్నాం, టీజర్ ఇంత సౌండ్ చేసింది. సో ఇంతకు ముందు వచ్చిన ఫస్ట్ పార్ట్ అంత సౌండ్ చేసింది అంటే దానికి కారణం ఇచ్చింది సౌండ్ ఆయన అనమాట. సో ఆలస్యం చేయకుండా ఆయన సౌండ్ వినేద్దాం ఇప్పుడు. సో కాలభైరవ గారిని మాట్లాడుతున్నా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ గీత గారు. అందరికీ నమస్కారం అండి. నాదేం లేదండి, నాకు మత్తోదల సినిమా చేసినప్పుడు అది నా మొదటి సినిమా, నా డెబ్యూ. అది నాది, తమ్ముడిది, ఇద్దరిది కూడా ఒకే సినిమాతో డెబ్యూ చేసాము. ఆ సినిమాకి పనిచేస్తున్నప్పుడు ఇంకా అంటే ఆ ఎక్సైట్మెంట్ కానీ, ఆ ఎనర్జీ కానీ, దట్ ఫీలింగ్ వెన్ ఇది ఇప్పుడు జనాలు చూసినప్పుడు ఇది ఎలా ఎంజాయ్ చేస్తారు, ఈ సీన్కి ఎలా రియాక్ట్ అవుతారు, ఇది ఎలా చూస్తారు అని మేము ఏదైతే ప్రతిదీ ఉత్సాహంగా చేసామో, సేమ్ అదే 5 years తర్వాత దీన్ని పనిచేస్తుంటే ఎగ్జాక్ట్ సేమ్ ఎక్స్పీరియన్స్ రీక్రియేట్ అయిందండి. సో బికాస్ సేమ్ టీమ్తో పనిచేయడం వల్ల అవ్వచ్చు, లేకపోతే ఈ సినిమాకి పనిచేయడం వల్ల అవ్వచ్చు, ఆ క్యారెక్టర్స్ కానీ, స్టైల్ ఆఫ్ టేకింగ్ కానీ, ఇలాంటి సినిమాలు అంటే మేకింగ్ వైజ్ కానీ, ట్రీట్మెంట్ వైజ్ కానీ ఇలాంటి సినిమాలు ఎక్కువ చూడం. అంటే ఎగ్జాక్ట్గా ఈ స్టైల్ ఆఫ్ టేకింగ్ అంటే ఇది ఇచ్చే ఎక్స్పీరియన్స్ కానీ. సో 5 years తర్వాత సేమ్ అదే ఫీలింగ్ మళ్ళీ రిపీట్ అవ్వడం చాలా చాలా ఎక్సైటెడ్గా ఉంది. అండ్ ఒకటే చెప్తానండి, ఫస్ట్ పార్ట్కి మీ అందరికీ తెలుసు థియేటర్స్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఓటీటీలో వచ్చినప్పుడు, అండ్ ఇఫ్ నాట్ మోర్, ఆల్మోస్ట్ అంటే అంతే రెస్పాన్స్ వచ్చింది ఓటీటీలో కూడా. బికాస్ చాలా మంది థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో చూసి అరే థియేటర్లో చూసుంటే ఇంకా బాగుండేది కదా ఇలాంటి సినిమా, అసలు గ్యాంగ్తో కలిసి చూడాలి కదా ఇలాంటి సినిమా అని చాలా మంది ఫీల్ అయ్యారు. అండ్ ఇఫ్ నాట్ మోర్ ఎక్కువ మంది అక్కడ చూశారు. సో ఇప్పుడు వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇప్పుడు సీక్వెల్ కాబట్టి ఇప్పుడు ఓటీటీలో చూసిన వాళ్ళు, థియేటర్స్లో ఎంజాయ్ చేసిన వాళ్ళు మళ్ళీ అందరూ కూడా థియేటర్స్కి వచ్చే చూస్తారు, ఎందుకంటే ఇది థియేటర్స్లో ఎంజాయ్ చేయాల్సిన సినిమా. అండ్ వీఆర్ వెరీ 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 లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ September 13th అందరూ థియేటర్స్కి వచ్చేసేయండి. థియేటర్లో మొత్తం ఇంక సినిమా అంతా ఇదే సౌండ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకి నా ప్రణామాలండి. నిర్మించిన నిర్మాతలకి నా పొరుగుదండలు, నటించిన నటీనటులకి నా పాదాలు వందనాలు.
సాంకేతిక నిపుణులకి నా ప్రదక్షిణ. అండ్ మత్తోళ్ళ అభిమానులందరికీ సో బేసిక్గా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇదేం డైరెక్ట్ సీక్వెలా లేదా జస్ట్ పార్ట్ 2 అని చెప్పి ఏదో తీసేస్తున్నారా లేదన్నా క్యాష్ గ్రాబ్ ఇలాంటిది ఏం కాదు. సో మత్తోదలరా అనేది మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేసిందో, సో ఒక ఐడియా అందులోనే ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లోనే కొన్ని ప్లాంటింగ్స్ అవి చేసి పెట్టాం అనమాట. చేసి దాని నుంచి డైరెక్ట్ సీక్వెల్ అండి. సో మీరందరూ మళ్ళీ ఒకసారి మత్తోదలరా చూడండి, చూసి వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే మా నిర్మాతలు ఎవరన్నా అనుగ్రహిస్తే రిలీజ్ ఏమన్నా కొన్ని షోస్ అన్నా ట్రై చేస్తాం. సో అండ్ మత్తోదలరా 2 సెప్టెంబర్ 13th వస్తుందండి. అందరం చాలా ఇష్టంతో చేసాము, సో మీ అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గీత గారు కూడా థ్యాంక్ యూ, యాంకరింగ్ కాదు మా మూవీలో యాక్ట్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నన్ను కూడా అడుగుతారు వాళ్ళ క్వశ్చన్స్, ఇంకేం లేదు. సో ఇప్పుడు నేను ఫర్యాకి ఇచ్చేద్దాం. మత్తోదలరా 1 మంచి సక్సెస్ సాధించిన విషయం మీ అందరికీ తెలిసింది. సో అయితే ఈ మధ్యన సక్సెస్ఫుల్ మూవీస్ అన్ని చాలా మంది సీక్వెల్స్ చేస్తున్నారు, దాన్ని కూడా ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. సో మత్తోదలరా 2కి పొటెన్షియల్ ఉందా లేదా అని ఎవాల్యుయేట్ చేసి తర్వాత రితేష్ రాణా ఒక మంచి కథ రాసుకొని వచ్చాడు. సో వీ డిసైడెడ్ టు స్టార్ట్ దిస్ మూవీ. ఈ మంత్ ఏప్రిల్లో స్టార్ట్ చేసాము, దెన్ వీ ఫినిష్ ఇట్ బై ఆగస్ట్ అండ్ రెడీ ఫర్ రిలీజ్ ఇన్ సెప్టెంబర్ 13th. అయితే ఇప్పుడు టీజర్ మీరు చూశారు. సో టీజర్లో సినిమా ఎలా ఉండబోతుంది, అలానే క్యారెక్టరేషన్స్ ఏంటి చూపించాము. అలానే సినిమా రిలీజ్ అయ్యే లోపల ఇంకా కొంచెం కంటెంట్ వస్తుంది. సో ఆ తర్వాత మీరందరూ ఈ సినిమాని సెప్టెంబర్ 13th థియేటర్స్లో చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సో దానికంటే ఎక్కువ ఇప్పుడు ఏం మాట్లాడేది లేదు కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సాధారణంగా నేనే ఇంటిచ్చినట్టున్నానే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం శశి గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయులకి, మాకు ఈ అవకాశం ఇస్తున్న చెర్రీ గారికి, రవి గారికి, నవీన్ గారికి, ఇది ఫస్ట్ మత్తోదలరా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు మేము రాయలసీమ డిస్ట్రిబ్యూటర్ని, ఇప్పుడు పార్ట్ 2 వచ్చేటప్పటికి నైజాం డిస్ట్రిబ్యూటర్ అయ్యాం. సో తప్పకుండా ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ చాలా బిగ్ రేంజ్, పెద్ద నెంబర్స్ స్కోర్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇలాంటి యూనిక్ ఐడియాతో, ఇలాంటి సూపర్ ఎంటర్టైన్మెంట్తో మనం ముందుకు వస్తున్నాం. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్కి సూపర్ డూపర్ హిట్ ఆయన లిస్ట్లో వేసుకున్నారు. ఆల్ ద బెస్ట్ టు ద మత్తోదలరా 2 టీమ్. చాలా పెద్ద సినిమా అవుద్దని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఆ టీజర్ చూసినాక ఇక షూర్ షాట్ అనిపించింది. మీకు కూడా దాంట్లో ఉన్న